సమంత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ నాగచైతన్య సమంతకు అబార్షన్ చేపించిండని చెప్పి గతంలో మస్తు రూమర్లు అయితే బాగానే వచ్చినాయి. బాలీవుడ్ క్రిటిక్ అయినటువంటి ఉమేర్ సంధు ఒక సంచలన ట్వీట్ పెట్టి కంపు కంపు చేసిన సంగతి మనందరికి ఎరికైనదే. అయితే ఆ ట్వీట్లో ఎంత నిజం ఉన్నదో అబద్ధం ఉన్నదో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాత్రం అది నిజమే కావచ్చు అని అనిపిస్తున్నది. ఎందుకంటే రీసెంట్ గా నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నతోని గతంలో సమంత పెట్టిన పోస్టులన్నీ నాగచైతన్యను పరోక్షంగా విమర్శించినట్టే అనిపిస్తున్నాయి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఎంతో మంచి లైఫ్ ను లీడ్ చేస్తా టాప్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య లైఫ్ లోకి ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు, గాని శోభిత ఎంట్రీ ఇచ్చి వీళ్ళిద్దరి జీవితాన్ని పాడు చేసిందనే ముచ్చట మాత్రం సమంత నాగచైతన్య వీరాభిమానులు కొత్త పెళ్లి కూతురైనటువంటి శోభితను మస్తు తిట్టుకుంటున్నారు. అంతేకాదు నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేరు. అటు సమంత ఫ్యాన్స్, ఇటు నాగచైతన్య ఫ్యాన్స్. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లా బోల్డ్ గా నటించిందనే ఒకే ఒక్క కారణంతోని సమంతతోని నాగచైతన్యకు విభేదాలు వస్తే, సమంత కంటే ఇంకా బోల్డ్ గా ఉండే శోభితతోని నాగచైతన్య ఎట్లా కాపురం చేస్తాడు? మీ నాయన నాగార్జున హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యలేదా? మీకు అవకాశం వచ్చి హీరోయిన్స్ తోటి రొమాన్స్ చెయ్యాలంటే మీరు చెయ్యరా? మీరు చేస్తేనేమో ఒకటి, హీరోయిన్ అయినటువంటి మీ కోడలుగా ఉన్నటువంటి సమంత చేస్తేనేమో ఒకటా? మీ భార్య మీద మీకు ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా? అయినా కూడా సమంత హీరోయిన్ అన్న సంగతి మీకు ఎరకయ్యే కదా చేసుకున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ కాలే కదా, ఆమె మొదటి నుంచి హీరోయినే. అక్కినేని నాగార్జున అయినటువంటి వాళ్ళ భార్య అమల కూడా హీరోయినే కదా. ఆమె కూడా ఒకప్పుడు తోపు హీరోయిన్ గానే ఎన్నో సినిమాలలో చేసింది, ఎన్నో సీన్లు వండించింది కదా. మరి దానికి ఏమంటారు మీరు? మరి ఆ ముచ్చట ఎట్లా మార్చిండ్రు? మరి ఇప్పుడు శోభితను పెళ్లి చేసుకుంటున్నావు కదా, మరి ఆమె గురించి మీకు తెలుస్తలేదా? ఆమె ఎన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయో తెలుసా మీకు? ఖండం వాటిలో కూడా యాక్ట్ చేసింది, దానికి ఏమంటావు నాగచైతన్య అని? ఇట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కదా అని చెప్పి కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అయితే గతంలో సమంత ప్రెగ్నెంట్ అయ్యిందని, నాగచైతన్య శోభితకి ఉన్న రిలేషన్ కారణంగానే కావాలనే వాంటెడ్లీ నాగచైతన్య అబార్షన్ చేపించిండనే రూమర్లు కూడా గట్టిగానే నవరుతున్నాయి. ఇక ఈ రూమర్ కి తోడు గత ఏడాది ఉమేర్ సంధు సమంత ప్రెగ్నెన్సీని నాగచైతన్య దీపించేసిందని, కావాలనే అక్కినేని ఫ్యామిలీ సమంతను టార్గెట్ చేసి టార్చర్ పెట్టిందని, నాగచైతన్య సమంతని చాలా ఇబ్బందులకు గురి చేసిందని, నాగచైతన్య మంది అనుకున్నంత మంచోడు కాదు, పైన ఒకటి లోపలొకటి, మనోడిది సోల్ మొత్తం అయ్య సోలే, కన్నింగ్ మెంటాలిటీ, అసలు నాగచైతన్య టార్చర్ తట్టుకోలేకనే సమంత ఇడాకులు ఇచ్చిందని పోస్ట్ పెట్టిండు. అయితే ఇక ఈ మధ్యన రీసెంట్ గా నాగచైతన్య రెండో పెళ్లి మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవుతూని శోభిత వల్లే సమంత ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇంకంతనే కాదు, గతంలో సమంత నాగచైతన్యలు ఇడుపు కాగితాలు తీసుకోక ముందే సమంత ట్విట్టర్ వేదికగా మా లైఫ్ లోకి ఎస్ అనే లెటర్ ఎంట్రీ వల్ల మా లైఫ్ మస్తు ఇబ్బందుల పడ్డది, మా ఆలుమొగల కాపురంలో సిచ్చు పెట్టిందే ఆ ఎస్ లెటరు అని పరోక్షంగా ట్వీట్ చేసింది. అయితే అప్పట్లో సమంత పెట్టినటువంటి ఈ ట్వీట్ ను ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఆ ట్వీట్ ను డిలీట్ చేయమని చెప్పి నాగచైతన్య సమంతను ఎంత వారించినా కూడా సమంత ఒప్పుకోలేదట. అట్లా కొద్ది కొద్దిగా వీళ్ళ మధ్య దూరం పెరుగుతా పెరుగుతా సిల్కి గాలివానై ఆఖరికి ఇడుపు కాగితాలు తీసుకున్న సుతం ఇద్దరి మధ్యన మాత్రం ఆ వార్ మాత్రం ఆగుతలేదు. ఏదేమైనా గాని అసలు దీని అంతటికి కారణం అక్కినేని నాగార్జుననేనా అని అంటున్నారు. ఎందుకంటే ఆలు మొగలు అనేటోళ్ళు తిట్టుకుంటారు, లొల్లి పెట్టుకుంటారు, పంచాయతీలు అయితే చిన్న చిన్న గొల్లెన్ సప్పుళ్ళు ఉంటాయి, గిల్లి గజ్జాలు ఉంటాయి. కానీ ప్రతి దాంట్లో నాగచైతన్య లైఫ్ స్టీరింగ్ ని మొత్తం అయ్యా నాగార్జున చేతిలోకి తీసుకుని డ్రైవ్ చేసుడుతోనే ఇంత పెద్ద ప్రాబ్లాలు అవుతున్నాయి. నాగచైతన్య జీవితం సమంత జీవితం సంఖ నాగిపోవటానికి మెయిన్ కారణం అక్కినేని నాగార్జున అని అంటున్నారు. వీళ్ళ వ్యవహారాన్ని దగ్గర పట్టి చూసినోళ్ళు సమంతను బాగా కట్టడి చేసిండని, సినిమాలు ఎక్కువ ఒప్పుకోవద్దు, నువ్వు ఆ సినిమా ఎందుకు చేస్తానో, ఈ సినిమా ఎందుకు చేస్తానో, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు, గంత పొద్దుగాలు ఎందుకు పోతానో అని ప్రతి దాంట్లో కూడా ఆమెను బాగా డ్రెస్సు విషయంలో కానీ లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేదానిక ప్రతి విషయంలో బాగా కట్టడి చేసిళ్ళు. అందువల్లనే సమంత వెళ్ళిపోయిందని. ఇక నిన్న మొన్న సమంత పెట్టిన ఒక పోస్ట్ చూస్తే మాత్రం బరాబర్ సమంత చెప్పింది నిజమే అని అనిపించేటట్టు ఉన్నది. ఇక నిన్న సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టుకుంటా టీ షర్ట్ మీద ఉన్న ట్యాగ్ లైన్ ను చూపించుకుంటా అది ఒక మ్యూజియం, అక్కడ మూసుకొని కూర్చోవాల్సిందే అని తెలవకుండానే అక్కినేని ఫ్యామిలీ గురించి వాళ్ళ ఇంట్లో వాతావరణం గురించి ఇండైరెక్ట్ గా చూపించిందని చర్చ కూడా గట్టిగానే నడుస్తున్నది. ఏదేమైనా కూడబ్బా ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి జొర్రిండా ఆ కాపురంలో కుంపడి పడ్డట్టే, కాపురంలో నిప్పులు పోసినట్టే, కాపురము సర్వనాశనం అయిపోతుంది. సెలబ్రిటీలే కాదు ఎవరైనా కానీ ఇద్దరి మధ్యన మూడోడు వచ్చిండా బర్బాద్ అయిపోతాం. ఇది 100% గన్ షాట్. అందుకనే మన ఇద్దరి మధ్యలో ఎవరు మూడోడు రాకుండా మనమే జాగ్రత్త పడాలని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనటువంటి సైకాలజిస్టులు.